నేనేది కావాలని చేయలేదు. అర్థం పర్థం లేకుండా తోచిన పనులన్నీ చేసేసి అందరినీ రికార్డులో పడేశావు. నువ్వు అమాయకత్వంలో చేశావులే అనుకోవటానికి ఇది చిన్న చిత్తగా పని కాదు. రాజనందిని గదిలోకి తీసుకెళ్దాం. ఇది అమాయకత్వమా? నువ్వు చేసిన పనికి ఎంత ముఖ్యమైన ఆధారాలు కోల్పోయామో తెలుసా? ఇప్పుడేం చేద్దాం కేశవ? ఆర్యను నిర్దోషాన్ని ఎలా నిరూపించాలి? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ఓ పక్క కోర్టు హియరింగ్ టైం అయింది, డాక్యుమెంట్స్ కంప్లీట్లీ హెల్ప్లెస్ అయిపోయామ్మా. ఆర్యవర్ధన్ గారి కేసు విషయంలో అంతటా ఉత్కంఠ నెలకొన్న విషయం మీకందరికీ తెలిసిందే. మరి కాసేపట్లో ఆర్యవర్ధన్ గారు మరియు రాగసుధ గారు కోర్టు హియరింగ్ కి హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాగసుధ గారి పక్షాన నిజం ఉందని నిరూపించే ఆధారాలు ఆమెకు లభించినట్టు ఆవిడ తరపు లాయర్ గారు మీడియాతో చెప్పడం జరిగింది. రాగసుధ గారు వచ్చారు. కమాన్. మేడం 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 రాగసుధా గారు. రాగసుధ గారు, ఆర్యవర్ధన్ లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే మహామహులే వెనకడుగు వేస్తారు. అలాంటిది మీరు ఆయన కస్టడీలో ఉండేలా చేయటమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కేలా చేశారు. అసలు ఏంటి మీ ధైర్యం? ఏ నమ్మకంతో మీరు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు? నా వైపు నిజం ఉందనే ధైర్యం, న్యాయం గెలుస్తుందనే నమ్మకం, ఇవే నన్ను అతనికి ఎదురు తిరిగేలా చేశాయి. ఆస్తి కోసమే మీరు ఇదంతా చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి మీ సమాధానం? ఆస్తి కోసమే అయితే 20 ఏళ్ల క్రితమే పోరాడి గెలుచుకునేదాన్ని. నాకు కావాల్సింది మా అక్క రాజనందిని చావుకి న్యాయం జరగడం, దోషులు శిక్షించబడ్డం. దయచేసి నాకు న్యాయం జరగాలని కోరుకోండి. నేను మీ అందరినీ ఇదే అభ్యర్థిస్తున్నాను. మేడం, టైం అవుతుంది, పదండి. ప్లీజ్, వస్తాను. చూశారు కదా, రాగసుధ గారు ఎంతో శోకతప్త హృదయంతో తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. వి హోప్ తనకు న్యాయం జరగాలని ఆశిద్దాం. ఆర్యవర్ధన్ గారు, కమాన్. సార్ 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 రాగసుధ గారు న్యాయం తన వైపే ఉందని గట్టిగా చెప్తున్నారు. మరి మీరు నిర్దోషాన్ని నిరూపించుకునే ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా సార్? ఎంతో పేరు పలుకుబడి ఉన్న మీరు కూడా కస్టడీలో ఉండాల్సి వచ్చిందంటే మీ మీద ఉన్న ఆరోపణల్లో ఎంతో కొంత నిజముందని నమ్మొచ్చా సార్? సార్, రాగసుధ గారు న్యాయమే గెలుస్తుందని, తన అక్కను చంపిన దోషులకు శిక్ష పడుతుందని నమ్మకంగా చెప్తున్నారు. దీనికి మీరేమంటారు సార్? What she said is true. న్యాయమే గెలుస్తుంది, దోషులే శిక్షించబడతారు. చూశారు కదా, ఆర్యవర్ధన్ గారు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి ఈ రోజు జరిగే వాదోపవాదాల్లో ఎవరిది గెలుపో, ఎవరికి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే. హలో సార్, ఐఎమ్ శ్రీనాథ్. మీ కేసు టేకప్ చేస్తాం లాయర్ని. హాయ్ శ్రీనాథ్, జెండే మీకంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాడు. ఎస్ సార్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్. బట్ మన ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉండాలంటే డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి సార్. అయినో శ్రీనాథ్, జెండే డాక్యుమెంట్స్ తీసుకుని వస్తాడు. దెన్ నో ప్రాబ్లం సార్, రండి. ఆర్యవర్ధన్ గారి కేసు ఈ రోజు హియరింగ్ వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంతకు ముందే రాగసుధ, ఆర్యవర్ధన్ గారు వాళ్ళ సపోర్టర్స్ తో కోర్టులో హాజరయ్యారు. వాదోపవాదాలు మొదలవగానే ఎన్నో కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా. ఈ
ఈ రోజు జరిగే ఈ ఆర్గ్యుమెంట్ లో ఎవరు గెలుస్తారు, న్యాయం ఎవరి వైపు ఉందని తెలుసుకోవాలనుకుంటే మరి కొద్దిసేపు వేచి చూడాల్సిందే. రాగసుధ గారి దగ్గర ఆల్రెడీ ఆస్తి తనదే అని ప్రూవ్ చేసే డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆవిడ తరపు లాయర్ ప్రెస్ కి చెప్పడం జరిగింది. సో రాగసుధ గారు కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. మరి ఆర్యవర్ధన్ గారు దీన్ని ఎలా డిఫెన్స్ చేస్తారన్నది వేచి చూడాల్సిందే. కానీ కొందరి అంచనాల ప్రకారం ఈ కేసు రాగసుధ గారికే అనుకూలంగా ఉందని వినికిడి. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ న్యూ అప్డేట్స్. డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి మేడం. సో ఆర్గ్యుమెంట్ గురించి మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఫైన్. సార్, జడ్జి గారు వచ్చే టైం అవుతుంది. మన డాక్యుమెంట్స్ ఇంకా రాలేదు. వచ్చేస్తూ ఉంటారా? ఆర్యా, సండే అడ్వకేట్ గారికి డాక్యుమెంట్స్ ఇవ్వు. డాక్యుమెంట్స్ ఇమ్మంటే అలా సైలెంట్గా ఉన్నావేంటి? డాక్యుమెంట్స్ ఇంట్లో లేవు ఆర్యా. డాక్యుమెంట్స్ లేకపోతే కేసుని స్ట్రాంగ్గా నిలబెట్టలేము సార్. ఇప్పుడు ఏం చేద్దాం ఆర్యా? సార్, యు కీప్ క్వైట్. నీ వల్ల కేసు హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు జెండే, డోంట్ గెట్ టెన్స్డ్. టెన్షన్ అవ్వకుండా ఎలా ఉండమంటావు ఆర్యా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు. ఆ రాగసుధ వాటిని తనకి అనుకూలంగా మ్యానిపులేట్ చేసుకుని ఉంటే మనం ట్రబుల్స్ లో పడ్డట్టే కదా. లాయర్ గారు, మీరు స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేయడానికి మన దగ్గర డాక్యుమెంట్స్ లేవు. అట్ ద సేమ్ టైం రాగసుధ సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ డెఫినెట్గా ఒరిజినల్ అయి ఉండవు. సో మీరు వాటిని ఫేక్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా వర్కౌట్ కాలేదు అంటే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం టైం అడగండి. దట్స్ ఇట్. అలాగే సార్.